నమస్కారం రైతు సోదరులారా, వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో పత్తిలో సమగ్ర కలుపు యాజమాన్యం గురించి చెప్పబోతున్నాను. మన పత్తి పంటలో మొదటి 60 నుంచి 70 రోజులు చాలా కీలకమైన దశ. ఈ సమయంలో కలుపు నివారణను సకాలంలో చేయకపోతే నీరు, ఎరువులు, పోషకాలు కలుపు మొక్కలకే వెళ్ళి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి పత్తిలో మొదటి దశ నుంచి ఏ దశలో ఏ కలుపు మందు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. చూడండి, పత్తిలో మొదటి దశలో వచ్చు కలుపు నివారణను చూద్దాం. పత్తిని విత్తే 3 నుంచి 5 రోజుల ముందు ఫ్లోక్లోరాలిన్ 45% మందును ఎకరాకు 1 లీటర్ చొప్పున చివరి దిక్కులో పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా విత్తనం వేసిన 24 నుంచి 48 గంటల్లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే లీటర్ నీటికి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పంపుతో చేనంతా సమానంగా తడిచేటట్టు పిచికారీ చేయాలి. లేదా స్టాంపు ఎక్స్ట్రా కలుపు మందును లీటర్ నీటికి 3.50 మిల్లీలీటర్ల చొప్పున, అనగా ఎకరాకు 700 మిల్లీలీటర్ల చొప్పున 2 రోజులలోపు పిచికారీ చేయాలి. మీరు కలుపు మందును పిచికారీ చేసేటప్పుడు భూమిలో సరైన పదును ఉన్నప్పుడే పిచికారీ చేయాలి. అలా చేస్తేనే గడ్డి మందు చాలా సమర్థవంతంగా పనిచేసి కలుపును నివారిస్తుంది. నెక్స్ట్, పత్తి మొలకెత్తిన నెల రోజుల తర్వాత చేనులో వచ్చే లేత గడ్డి మరియు వెడల్పు ఆకుగల కలుపును ఎలా నివారించాలో చూద్దాం. క్విజెలోఫ్ ఆఫ్ ఇథైల్ టర్గా సూపర్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వైజఫ్ ఆఫ్ ఏజిల్ 200 మిల్లీలీటర్లు మరియు పైరిథయోబ్యాక్ సోడియం 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. అలాగే కలుపు మందులతో పాటుగా పత్తిలో సమయానుకూలంగా ప్రతి వారం లేదా 10 రోజులకు ఒకసారి గొర్రు గుంటుకలతో 60 నుంచి 70 రోజుల వరకు పలు దఫలుగా అంతరకృషి చేసినట్లయితే కలుపు నివారణతో పాటు పైరు పెరుగుదల బాగా ఉండి భూమిలో ఎక్కువ తేమ నిల్వ ఉండి తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది. ఒకవేళ వర్షాలు ఎక్కువగా ఉండి అంతరకృషి ద్వారా కలుపు నివారణ వీలు కాని పరిస్థితులలో పారాక్వాట్ 5 మిల్లీలీటర్లు లేదా గ్లైఫోసేట్ 10 మిల్లీలీటర్లు మరియు 10 గ్రాముల యూరియాతో లీటర్ నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య ఉన్న కలుపు మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చేస్తే కలుపు నివారణ బాగా జరుగుతుంది. ఇది అండి, పత్తిలో సమర్థవంతంగా కలుపును ఎలా నివారించాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫారసుల పరంగా ఈ వీడియోలో నేను చెప్పాను. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.